బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం కూర్పు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు తాము ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతామా అంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది చెప్పకుండానే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ను మాత్రం ప్రకటించేశారు. ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ప్రొటెం స్పీకర్గా కేసీఆర్ ఎంపిక చేశారు. ముంతాజ్ అహ్మద్కు అవకాశం కల్పించడంతో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు తెలంగాణ ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ను సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది సీఎం కేసీఆర్. మరిన్ని అప్డేట్స్. సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కూడా రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రొటెం స్పీకర్ గా అంటే ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం కానీ, అటు కొత్త స్పీకర్ ని ఎన్నుకోవడం కానీ, పూర్తి స్థాయిలో తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచడం పట్ల కొత్తగా ఈ నెల 17న ఉదయం 10:30కు తెలంగాణ అసెంబ్లీ కూడా సమావేశం కాబోతుంది. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గా చార్మినార్ నుంచి గెలిచినటువంటి ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్ గా నిర్ణయిస్తూ తెలంగాణ సీఎంఓ కూడా తెలంగాణ సీఎంఓతో పాటు అటు అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఒక జడ్జిని కూడా విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రొటెం స్పీకర్ గా తాను ఈ నెల 16న ఉదయం 11 గంటలకి అసెంబ్లీ కార్యదర్శి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఒక ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరుసటి రోజు ఈ నెల 17వ తేదీన తెలంగాణ అసెంబ్లీ కూడా సమావేశం కాబోతుంది. ఇప్పటికే ఎన్నికైనటువంటి 119 మంది ఎమ్మెల్యేలను కూడా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 18న దానికి సంబంధించి అంటే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఖచ్చితంగా ఒక స్పీకర్ ను స్పీకర్ కు ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా విడుదల చేయబోతుంది. షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. అంతేకాకుండా అదే రోజు బీఏసీ సమావేశం కూడా ఏర్పాటు చేసి 18వ తేదీన కొత్త స్పీకర్ ఎన్నికతో పాటు అటు 18వ తారీఖున బీఏసీ సమావేశం కూడా జరగబోతుంది. అనంతరం 19వ తేదీ అంటే ఈ నెల 19వ తేదీన శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది. మొత్తం మీదుగా 5 రోజుల పాటు అంటే ఈ నెల 17 నుంచి 20 తారీఖు వరకు 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగనున్నట్టుగా కూడా తాజా సమాచారం అయితే ఆ ప్రభుత్వ వర్గాల నుంచి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంతకు ముందే అసదుద్దీన్ ఎంఐఎం అసదుద్దీన్ సంబంధించినటువంటి ఎంపీ అసదుద్దీన్ కూడా ఆ ఎంఐఎం ఎంపీ ఇప్పటికే ఆ తెలంగాణ సీఎంఓకు కేసీఆర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రొటెం స్పీకర్ గా ప్రభుత్వం కూడా తనను ఎన్నుకోవడం పట్ల కూడా అంటే ఈ నెల 16వ తేదీన ప్రొటెం స్పీకర్ గా తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 17వ తేదీ తెలంగాణ అసెంబ్లీ కూడా సమావేశం కాబోతుంది. 119 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 18న స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. అదే రోజు బీఏసీ సమావేశంతో పాటు 19వ తేదీన శాసనసభకు సంబంధించినటువంటి ఉద్దేశించి అటు గవర్నర్ ప్రసంగం కూడా ఉండబోతుంది. ఈ నెల 20వ తేదీ వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు. రఘు, తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం కూర్పు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు తాము ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతామా అంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది చెప్పకుండానే ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ను మాత్రం ప్రకటించేశారు. ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ప్రొటెం స్పీకర్గా కేసీఆర్ ఎంపిక చేశారు. ముంతాజ్ అహ్మద్కు అవకాశం కల్పించడంతో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.